భూమి ఉన్నంత మేర పైకి తలెత్తి చూసే ఆకాశం కనపడినట్టు ఏపీలో అవకాశం ఉన్నంత మేర భూముల కేటాయింపు, కాంట్రాక్టులు, డీల్స్ ఉన్న ప్రతి వ్యవహారంలోనూ పీపీపీ కూడా కమ్ముకుంటూ వచ్చేస్తాను. తలెత్తి చూస్తే ఈ విషయాల్లో కూడా పీపీపీనే కనపడతాం. మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం చాలామంది. స్పోర్ట్స్ సిటీల గురించి కొంత చర్చ జరుగుతూ ఉంది. ఆ తర్వాత టూరిజం ప్రాజెక్టులో ఏది భవానీ ఐలాండ్ లాంటి విషయాల్లో ఇప్పటికే పీపీపీ మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్న టైంలో ఇప్పుడు అతి పెద్ద కార్పొరేషన్గా పేరున్న ఆర్టీసీ విషయంలో కూడా ఈ పీపీపీ పడగ నీడ పడతా ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన బస్టాండ్లని, ఆ చుట్టుపక్కల ఉన్న స్థలాల్ని పీపీపీ మోడల్లో ప్రైవేట్కి ఇచ్చి డెవలప్ చేస్తారు. ఈ మోడల్ చూస్తే అసలు పీపీపీ అనేది రాష్ట్ర ప్రయోజనాలు భవిష్యత్తుకే కాదు, రాజకీయంగా కూడా ప్రధాన ఎజెండా అయి కూర్చుంటోందా? జనం భూములు, ప్రజల ఆస్తులు, రాష్ట్ర సంపద ప్రైవేట్ చేతుల్లోకి ఎలా వెళ్తున్నాయి అనేది చెప్పడానికి ఈ పీపీపీ అనేది ఒక కేస్ స్టడీ అవుతుందా అని అనిపించక మానదు మనకి. ఇంతకీ ఈ ఆర్టీసీలో పీపీపీ మీద ఎందుకు చర్చ జరుగుతుంది, ఎలాంటి చర్చ జరుగుతుంది? ఏపీకి ఆల్టర్నేటివ్ వెర్బాటం పీపీపీ అన్నట్టుగా తయారవుతూ ఉంది. ఏపీలో ఒక పీ ఉంటే ఇది 3 పీలు. అలాగే ప్రతి సెక్టర్లోనూ ఈ పీ అంటే ప్రైవేట్ రావడం చూస్తూ ఉంటే గవర్నమెంట్ ఉన్నది ప్రైవేట్కి కట్టబెట్టడానికైనా రాష్ట్ర ఆస్తులు అనే క్వశ్చన్ ఇన్విటబుల్గా వచ్చి తీరుతుంది. ఆర్టీసీ విషయంలో ఏం జరుగుతుందో ఒకసారి ఒక టేబుల్తో చూద్దాం. మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు కదా, రీడెవలప్మెంట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ తిరుపతి, అంటే తిరుపతి బస్ స్టాండ్ అంట ఏపీఎస్ ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉంది. ఇప్పుడు ఇది దీన్ని బీఓటీ మోడల్లో పీపీపీ పద్ధతిలో ప్రైవేట్కి అప్పచెప్తారట. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ 495 కోట్లు. ఈ ప్రాజెక్ట్ ఏ దశలో ఉంది అంటే డిపిఆర్ దశలో ఉంది. ఇది అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తున్నారు ఇవ్వడానికి. ఆ తర్వాత విజయవాడ బస్ స్టాండ్, ఇది 154 కోట్ల ప్రాజెక్టుట బిడ్డింగ్కి రెడీ అయింది, అంటే డిపిఆర్ దశ దాటేసింది ఇది. ఆ తర్వాత చిత్తూరు చూడండి, ఇది 100 కోట్ల ప్రాజెక్టుట డిపిఆర్ తయారు చేయడానికి ముందు దశలో ఉందట. ఆ తర్వాత కర్నూలు, కడప, గుంటూరు ఇవి కూడా చూడండి వరుసగా 89, 60, 60 కోట్ల రూపాయల ప్రాజెక్టులట. ఇవన్నీ ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయడానికి సిద్ధంగా ఉన్న దశల్లో ఉన్నాయిట. చూశారు కదా, ఇవన్నీ కలిపితే దాదాపు 900 కోట్లు, 1000 కోట్ల ప్రాజెక్టు వ్యవహారం ఇది. ఓన్లీ బస్ స్టాండ్లు, వాటి చుట్టూ ఉన్న ల్యాండ్లు ప్రైవేట్కి ఇవ్వడానికి చేస్తున్న డిపిఆర్ పేరు పీపీపీ. అంటే ఆర్టీసీ బస్ స్టాండ్లని డెవలప్ చేసేస్తాము, ఆర్టీసీ ల్యాండ్స్ అన్నింటినీ ప్రొడక్టివ్గా వాడేస్తాము అని చెప్పడానికి ప్రైవేట్కి ఇచ్చేందుకు సన్నాహాలు ఒక కొలిక్కి వచ్చేసినాయి అన్నమాట. ఇదేమీ మొదటి విషయం కాదు కదా. మెడికల్ కాలేజీల విషయంలో హాహాకారాలు రాష్ట్రం అంతా వినిపించటము, 1 కోటి మందికి పైగా రికార్డు స్థాయిలో సంతకాలు పెట్టడాన్ని ఏపీ చూసింది కదా. ఆ తర్వాత టూరిజం పేరుతో వజ్రపు తునక లాంటి భవానీ ఐలాండ్ భూముల్ని కూడా ప్రైవేట్కి ఇచ్చేందుకు పీపీపీ అని పేరు పెట్టడాన్ని చూసాం కదా. ఆ తర్వాత ప్రతి రంగంలోనూ ఇప్పుడు పీపీపీకే ఇచ్చేసేయాలి ల్యాండ్స్ డెవలప్మెంట్ పేరుతో అనే పాలసీ తెర మీదకి వచ్చేసింది కదా. అది ఎంత తీక్షణంగా, వేగంగా కల్మినేషన్కి అంటే పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అని చెప్పడానికి ఈ బస్టాండ్ల వ్యవహారం ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏమో. ఇక స్పోర్ట్స్ సిటీల పేరుతో అమరావతి దగ్గర నుంచి తిరుపతి మొదలు పైన విశాఖ వరకు చాలా ప్రాంతాల్లో విలువైన భూముల్ని ప్రైవేటుకి కేటాయించి వాళ్ళు డెవలప్ చేసేస్తారు. ఇది ప్రైవేటు ప్రభుత్వ పార్ట్నర్షిప్ అని చెప్పడాన్ని బట్టి చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఇంకా ప్రభుత్వం చేసేందుకు ఏమీ లేదు, ఉన్న భూముల్ని ప్రైవేట్కి ఇచ్చి డెవలప్మెంట్ అని చెప్పడం తప్ప అనే ఫీలింగ్ చదువుకున్న వాళ్ళకి, ఆలోచన ఉన్న వాళ్ళకి కలిగిందనుకోండి, అది మన తప్పు కాదేమో బహుశా. ఎందుకంటే మన పాలసీలన్నీ భూముల్ని ప్రైవేట్కి ఇవ్వడం మీదే ఉన్నాయి, అందుకోసమే ఇలా అనిపించింది మనకి అని అనుకోవాలి కదా. మీరేమంటారు? పాలసీ పేరుతో భూములన్నీ ప్రైవేట్కి ఇచ్చేసి అదే డెవలప్మెంట్ అని చెప్పడాన్ని ఎలా చూడాలి? ఆలోచించాలా మనం వద్దా? ఎలాంటి లాభం లేకుండా, జనం నుంచి డబ్బులు గుంజకుండా ప్రైవేటు వాళ్ళు మాత్రం ఏ కన్స్ట్రక్షనో డెవలప్మెంటో ఎందుకు చేస్తారు? అక్కడ మేజర్ ఫ్యాక్టర్ భూమి కదా. తిరుపతి లాంటి చోట్ల, బెజవాడ లాంటి చోట్ల భూమి అంటే 1 ఎకరం ఎంత విలువైన ఆస్తి. అలాంటి ఆస్తిని సింపుల్ నెంబర్లకి చెబుతూ సుదీర్ఘంగా లీజుల పేరుతో ధారాదత్తం చేయడాన్ని ఎలా చూడాలి? ఇది కదా అసలు ఫ్యాక్టర్. ఇప్పుడు ప్రభుత్వం కెపాసిటీ బిల్డింగ్ చేయట్లా, ప్రజలకి బాధ్యతగా చేయాల్సిన విధులను కూడా ప్రైవేట్కి బదలాయిస్తోంది. అందులో భూములు కూడా ప్రైవేట్ చేతులకు వెళ్ళిపోతున్నాయి. అంటే సేవలు ఎంతవరకు వస్తాయో తెలీదు,
ఒకవేళ వస్తే గిస్తే కనుక కొద్దో గొప్ప సేవలు వచ్చినా కూడా ఇప్పుడు గవర్నమెంట్ చేతికి హాస్పిటల్స్ వెళ్ళిపోయినాయి అనుకోండి, ప్రభుత్వ ఆసుపత్రులు ఊరకనే చేస్తుంది ఆ ప్రైవేట్ యాజమాన్యం. పీపీపీ అయినా చేయదు కదా, సొమ్ము తీసుకుంటుంది కదా. అంటే ప్రభుత్వం బాధ్యతగా చేయాల్సిన పనులను కూడా ప్రైవేట్కి ఇవ్వడం వల్ల ప్రజల ఆస్తి హాంఫట్ అయిపోయే పరిస్థితి, భూములు. రెండోది, ప్రభుత్వ బాధ్యతగా ఇవ్వాల్సిన సేవలకు కూడా ప్రజలు సొమ్ము చెల్లించుకోవాల్సిన పరిస్థితి. అంటే ఒకటి భవిష్యత్తును ధ్వంసం చేస్తున్నట్టు భూములు ఇచ్చేసి, రెండోది ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాల్సిన సర్వీసులను కూడా డబ్బులు పెట్టి కొనుక్కునే పరిస్థితికి ప్రజల్ని దిగజార్చినట్టు. ఈ రెండు విషయాలు అర్థం చేసుకోవాల్సింది పాయింట్. ఇప్పుడు ఏపీ చర్చ జరిగితేనే ఏ ఏ రంగాల్లో ఎన్ని వందల ఎకరాలు, వేల ఎకరాలు పీపీపీ పేరుతో ప్రైవేట్కి వెళ్ళిపోతున్నాయో తెలిస్తేనే కళ్ళు తెరుచుకుంటాయేమో మనకి కదా. మీరేమంటారు? అన్ని రంగాల్లోనూ కమ్ముకొస్తున్న పీపీపీ ఏపీ ముందు మేజర్ ఎజెండాని సెట్ చేస్తుందా?